యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 5 రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించనున్నారు. వామనామలై మఠం పీఠాధిపతి రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండలాత్మక యాగం నిర్వహించనున్నారు. 5 కుండలతో ప్రధాన ఆలయ ఉత్తర మాడవీధుల్లో తాత్కాలిక వర్ణశాల ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు ఆధ్యాత్మిక వాడల్లోని సత్రభవనంలో రోజు 2000 మందికి అన్నప్రసాదం అందిస్తారు. ఈ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 23 వరకు ఆర్జిత శ్రీ సుదర్శన నారసింహ హోమం క్రతువు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని, ఉత్సవ ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి వస్తారని ప్రచారం జరుగుతుంది. నేడు యాదగిరిగుట్టలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ జరగబోతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి యాదగిరిగుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ సమేత పాంచనారసింహ క్షేత్రంలో ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ నేటి నుంచి 5 రోజుల పాటు నిర్వహించేందుకు కూడా ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ఆ నేపథ్యంలోనే నేడు స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ పూజారులు సమిష్టిగా నిర్ణయించినటువంటి స్వాతి నక్షత్రం ముహూర్తం ప్రకారం ఉదయం 7:40 ఉత్సవాలైతే ప్రారంభమయ్యాయి. పంచకుండాత్మక మహాయోగంతో కూడా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 23వ తేదీ రోజు అంటే 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇటు ఆలయ అధికారులు చేశారని చెప్పొచ్చు. అయితే చివరి రోజు ఏంటంటే అంటే 23వ తేదీ రోజున సీఎం రేవంత్ రెడ్డి ఆ దంపతులు ఈ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో ఆ దిశగా అయితే ఏర్పాటు అయితే చేస్తా ఉన్నారు. అయితే అధికారులు అయితే అఫీషియల్ గా రేవంత్ రెడ్డి కార్యక్రమం అంటే ప్రోగ్రామ్ అంటే షెడ్యూల్ విడుదల చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా వస్తారనే ప్రచారంతో కూడా ఇటు ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధతో పాటు ఈ ఉత్సవాల సందర్భంగా కుండలను కూడా ఏర్పాటు చేశారంటే ఈ అంటే కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి శాస్త్రోక్తంగా యాగం నిర్వహణకు సంబంధించినటువంటి సాంప్రదాయ వనరులను కూడా ఇప్పటికే సమకూర్చినట్లు కూడా ఆలయ అధికారులు ఆలయ పూజారులు కూడా తెలిపారు. మహాయాగంలో నృసింహ మూల, అదేవిధంగా మూర్తి మంత్రాలు, విష్ణు పారాయణ, మూర్తి కుంభారాధన, లక్ష్మి ఆరాధన పర్వాలతో కూడా ఈ సంప్రోక్షణ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే యాదగిరిగుట్ట ఆలయం సంబంధించి యాగశాల శుద్ధి కైంకర్యాలు కూడా ఇప్పటికే చేపట్టి స్వస్తి వాచన కార్యక్రమ నిర్వహణ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ మహోత్సవాల భాగంగా కూడా వానమామాయల పీఠాధిపతి రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కూడా ఈ పంచకుండాత్మక యాగం అయితే నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర రీత్యా యాగం నిర్వహణకు సంబంధించి 5 కుండలతో ప్రధాన ఆలయ ఉత్తర మాడవీధిలో కూడా ఒక తాత్కాలిక పర్ణశాలను కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ యాగానికి 108 మంది ఋత్వికులతో కూడా నృసింహ మూల మూర్తి యంత్రం కూడా తెప్పించడం జరుగుతుంది. రామాయణ మహాభారత ఇతిహాసాల పఠనం కూడా ఇటు ఆలయ అర్చకులు కూడా చేపట్టున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని సత్ర భవనంలో నిత్యం 2000 మంది ఈ భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల రక్తి దృష్ట్యా అంటే ఎండ ముదురుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాల సందర్భంగా అంటే నేటి నుంచి 23 వరకు కూడా ఆర్జిత శ్రీ సుదర్శన నారసింహ హోమం, అదేవిధంగా క్రతువును కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.